అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చేసేది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది వ్యాయామం అనే అంటాము దీన్ని తెలుగులో. సో ఇవన్నీ దేనికి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఫర్ యువర్ డైలీ లైఫ్ యాక్టివిటీస్. మీకు కోపం కానీ బీయింగ్ సాడ్, బీయింగ్ ఎమోషనల్, ఇవన్నీ మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్ కంట్రోల్ అనేది మనకు చాలా ఇంప్రూవ్ అవుతుంది. And all of our senses, mana tongue, ears, nose, eyes, and all of our senses will get into control. And you should master your sense. Prati okka manchi should have emotional intelligence and they should be mastering their own sense. So yoga lo entante we will have 8 limbs, which is nothing but main limbs. Ante yoga anedi 8 types lo categorize avutundi. First thing is yama. యమ అంటే ఏంటి? ఎప్పుడైనా కానీ మనం చేసేది గుడ్ చేయడం. నియమ అంటే ఏంటి? సమ్ ప్రిన్సిపల్స్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో ఫర్ డూయింగ్ యోగా. అండ్ దెన్ ఆసన. మనం ఇప్పటిదాకా చేసిన అన్ని ఆసనాస్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ ఆసన. దెన్ యమ, నియమ, ఆసన, ప్రత్యాహార. ప్రత్యాహార అంటే ఏంటి? యూ షుడ్ నో యువర్ సెల్ఫ్. ప్రత్యాహార. నెక్స్ట్ ధారణ. ధారణ అంటే ఏంటి? మన సోల్ని, మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకోవడం, మనం దాన్ని ఒక కాన్ఫిడెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవన్నీ మనం తెచ్చుకోవడం ఇస్ ధారణ. ధ్యాన అంటే ఏంటి? కంప్లీట్లీ మెడిటేటింగ్, కంప్లీట్ సైలెన్స్. సో యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఇప్పుడు మనం ధ్యానాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ధ్యానాలో ఇదొక పార్ట్. దిస్ ఈజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ధ్యానాలో వ్యాయామం అనేది ఉంటుంది. దాన్ని ఫస్ట్గా మనం ప్రాణాయామం అని అంటాము. అండ్ దెన్ సమాధి, కంప్లీట్ డెడ్ ఇన్ యువర్ హోల్ లైఫ్, అంటే ద హోల్ మహాసమాధి అని అంటాం. మహాసమాధి అంటే ఏం లేదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ ముక్తినివ్వడం అనమాట. మనం మోక్షం ప్రాప్తించుకోవడం, మనకి మన ఓన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తోని మనం చనిపోవడం ఇస్ డిఫరెంట్. వితౌట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనం చనిపోవడం ఇస్ డిఫరెంట్. సో యోగా చేసే వాళ్ళందరూ మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ బీ డైయింగ్ ఓన్లీ విత్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ బాడీ. ప్రతి ఆసన, ప్రతి వ్యాయామం, ప్రతి ప్రాణాయామ మనము విత్ డీప్ కాన్సన్ట్రేషన్, డీప్ ఇంట్రెస్ట్ ఇన్ చేంజెస్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, మనం ప్రతిదీ చేసే ప్రతి ఆసన, చేసే ప్రతి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మన బాడీలో ఏం చేంజెస్ తెస్తుంది అనేది మనం చాలా గమనించాలి. నౌ సిట్టింగ్ ఇన్ వజ్రాసన. ఓకే, మీ ఇష్టం, మీరు వజ్రాసనంలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోవచ్చు. సిట్ లైక్ దాట్ ఓన్లీ. సిట్. సుఖాసనంలో కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు, లేదా ఎనీ ఆసన యు ఆర్ కంఫర్టబుల్ విత్, లైక్ పద్మాసనంలో కూడా కూర్చోవచ్చు. ఓకే, సిట్ లైక్ దిస్ ఇన్ ద సేమ్ పొజిషన్. ఐ ప్రిఫర్ వజ్రాసన ఫర్ pranayamam and breathing exercises. So both the palms, okay, facing up towards the sky and on your knees. Okay, with the inhalation, exhale forcefully. దీన్ని కపాలభాతి అని అంటారు. ఓకే, కపాలభాతి. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, దీన్ని 30 times చేద్దాము కంటిన్యూస్గా. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. కంటిన్యూస్గా చేద్దాము. With the inhalation, మన స్టమక్ అనేది లోపలికి వెళ్ళాలి. Exhalation forcefully. So దీన్ని కపాలభాతి అంటారు. 30 times, 1 rep. After you are doing 30 times, close your eyes,
Observe the changes happening in your body. Don't open your eyes, keep your eyes closed. Now, keeping your eyes closed, ఇంకొక 2 times ఇదే కపాలభాతి చేద్దాము. ఈ కపాలభాతి చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీ ఆఫ్టర్ యూ డూ ద ఫస్ట్ టైం లైక్ 30 times చేసిన తర్వాత దాన్ని 1 rep అంటారు. ఆఫ్టర్ యూ డూ ద 1 rep మీ బాడీ చాలా సైలెంట్గా, కామ్గా, బ్రీతింగ్ కరెక్ట్ సెన్సెస్లో మీ లోపల ఉన్న చేంజెస్ మీకే అర్థమవుతుంది. సో వెన్ యూ డూ ఇట్ ఫర్ 3 times 30 reps ఈచ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ మెంటల్, ఫిజికల్ అండ్ మన బాడీలో ప్రాణశక్తి ఈజ్ నథింగ్ బట్ కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఆరా అని అంటామో ఆ ఆరా మన బాడీ లోపల కూడా ఉంటుంది. సో ప్రాణశక్తి అనేది మన ప్రతి బాడీ పార్ట్లో ఫ్లో అవ్వడానికి, మన ప్రతి బాడీ పార్ట్లో ఆ సర్క్యులేషన్ అనేది అవ్వడానికి మనం ఈ కపాలభాతి ప్రాణాయామం అనేది చేస్తాం. Now in time with the deep inhalation, exhale forcefully. Continue for 30 times. Count for 30 times and then relax. Keep your eyes closed. Keep your neck, head, spine, everything in the straight line. Make sure your eyes are closed. Okay? Keep your eyes closed. Observe the changes happening in your body. Excuse me. Observe the changes happening in your body. Observe the silence and the calmness around your surroundings. Idi mana mind ni as well as mana body ni excuse me. Idi as well as mana mind ni, mana body ni, everything will be in control. And manaki sardi undadam, sinus problems, headache problems, idi చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరికైతే చాలా బ్రీతింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో లేదా అండ్ ఐ రికమెండ్ ఆస్తమా పేషెంట్స్ టు నాట్ ట్రై దిస్ బికాస్ దిస్ ఈజ్ హెవీ బ్రీతింగ్. ఓకే, దిస్ ఈజ్ ఫాస్ట్ బ్రీతింగ్. ఈ ఫాస్ట్ బ్రీతింగ్ అనేది ఆస్తమా పేషెంట్స్ చేస్తే that will lead to a dangerous position in their life. So make sure you are doing it with complete consciousness on your body. మీకు ఈ ఫ్యాట్ బాడీ నడుము ఫ్యాట్ అనేది కూడా తగ్గుతుంది when you are doing this because మన స్టమక్ with the inhalation out, exhalation in ఇలా ఈ మూమెంట్ అవుతుంది కాబట్టి మన బాడీ మన స్టమక్ కూడా చాలా తగ్గుతుంది. సో మేక్ ష్యూర్ యు ఆర్ డూయింగ్ ఇట్ with complete consciousness. ఓకే, మీకు ఒకవేళ మీ లెగ్స్లో పెయిన్ వస్తే సిట్ ఇన్ ద సేమ్ పొజిషన్. మీ లెగ్స్ని ఇలా ఇలా ఈ మూమెంట్తోని సరి చేసుకోండి. ఓకే, రిలాక్స్ యువర్ లెగ్స్ లైక్ దిస్. రిలాక్స్ రిలాక్స్. ఇలా మీ లెగ్స్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి అండ్ సిట్ అగైన్ ఇన్ ద సేమ్ పొజిషన్. సో మనకి ఈ లెగ్స్ అనేవి ఇక్కడ ఏదైతే పెయిన్ ఉంటుందో అది తగ్గుతుంది. ఓకే, now coming to the next rep, third rep, kapalabhati with the deep inhalation. ఇది మనం డైలీ చేసుకోవాలి కాబట్టి do it 3 times daily, 30 times each rep. Make sure you are doing it daily because ఇది మనకి ఫిజికల్నే కాదు మెంటలీ కూడా చాలా స్టెబిలిటీ, చాలా ఏమంటారు కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది. ఓకే, with the inhalation exhale fast. Now do it for 30 times continuously.
and relax. After doing it for 30 times, count your reps. Relax. Relax. మనకి మన నాస్ట్రల్స్ నుంచి మన స్నీజ్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు క్లీన్ ఇట్ ఎవ్రీ టైమ్ యూ డూ ఇట్, బికాస్ మన నాస్ట్రల్స్ని ఇది క్లీన్ చేస్తుంది. నో ఇంప్యూరిటీస్ ఇన్ అవర్ నాస్ట్రల్స్, నో సైనస్, నో హెడేక్, no cold, no fever. This is the main thing which everyone should adopt. Not only kids, not only youth, and not only the aged people. All aged people ki idi important, and yoga lo idi the most important thing. మీరు ఏ ఆసన చేయకపోయినా కానీ ఇది చేయండి చాలు. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఒక 4-5 బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేయండి. అండ్ దట్ విల్ మేక్ యూ and your body look perfect, and your mind will have a perfect emotional intelligence. It will control your emotions in all part of your senses. Okay, with the deep inhalation and exhalation, take a few deep breaths, relax, observe the calmness happening in your body after you do this 3 times. Relax.